ఏపీలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ మధ్య చాలా యాక్టివ్గా కనిపిస్తున్నారు. ముఖ్యంగా కేబినెట్ భేటీలో సైతం సీఎం చంద్రబాబును పలు విషయాల్లో ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు రాష్ట్రంలో ఎమ్మెల్యేల పనితీరుపై ఫిర్యాదులొస్తే వాటిపైన ప్రశ్నిస్తున్నారు. తద్వారా అధికార కూటమిలో తప్పిదాల్ని సరిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో ఇప్పుడు ఆయన సొంత గూటికి చక్కదిద్దుకునే పనిలో పడ్డారు. రాష్ట్రంలో గత ఎన్నికల్లో తనతో పాటు 21 మంది ఎమ్మెల్యేల్ని గెలిపించుకున్న పవన్ వారి పనితీరుపై మాత్రం ఇప్పటి వరకు పెద్దగా సమీక్షలు నిర్వహించలేదు. అయితే కూటమిలోని ఇతర పార్టీల ఎమ్మెల్యేలపై వచ్చిన ఫిర్యాదులపై మాత్రం కేబినెట్, కలెక్టర్ల సదస్సులతో పాటు కూటమి భేటీల్లో ప్రశ్నిస్తున్నారు. దీంతో జనసేన ఎమ్మెల్యేల సంగతేంటన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన ఎమ్మెల్యేలతో విడివిడిగా భేటీ కావాలని పవన్ నిర్ణయించారు. ఈ మేరకు పవన్ పార్టీ ఎమ్మెల్యేలతో 1-to-1 సమావేశాలు నిర్వహించారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, ప్రస్తుతం నడుస్తున్న ప్రాజెక్టుల వివరాలు, నియోజకవర్గంలో ఉన్న సమస్యలతో పాటు పార్టీ కార్యక్రమాల నిర్వహణపై చర్చిస్తున్నారు. 9 మంది ఎమ్మెల్యేలతో పవన్ సమావేశం అయినట్లుగా సమాచారం. ఇక ముందుగా అవనిగడ్డ సీనియర్ ఎమ్మెల్యే బుద్ధప్రసాద్తో పవన్ ఈ వ్యక్తిగత సమావేశాలు ప్రారంభించారు. అనంతరం దేవప్రసాద్, లోకం నాగమాధవి, గిడ్డి సత్యనారాయణ, పంతం నానాజీ, సిహెచ్ వంశీకృష్ణ, నిమ్మక జయకృష్ణ, పంచకర్ల రమేష్ బాబు, సుందరపు విజయ్ కుమార్లతో 1-to-1 సమావేశం జరిగింది. అనంతరం మిగిలిన ఎమ్మెల్యేలతో ఈ రోజు సమావేశమయ్యే అవకాశం ఉంది. ఇందులోనే పనితీరు బాగోలేని ఎమ్మెల్యేలకు పవన్ పలు సూచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.